హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో డివోషనల్‌లో ఉండే కొన్ని ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అంటే డివోషనల్‌గా కొన్ని థాట్స్ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని ప్రశ్నలుంటాయి. అలాంటి ప్రశ్నలోనే ఈరోజు ఒకటి, గుడికి ఎందుకు వెళ్ళాలి? ఈ ప్రశ్న గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి? మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ, మగ, పెద్ద, చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటూ ఉంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం, ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే మాత్రం తప్పకుండా పొరపాటే. గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాల్ని దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి? మొదలైన అంశాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో చిన్న పెద్ద వేలాది దేవాలయాలున్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణలోకి రావు. నియమాల్ని పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాల్ని మాత్రమే గురువులుగా పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి, స్థల మహత్యాన్ని సంతరించుకున్నాయి. భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలాగే భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువు, మనసు ప్రశాంతత పొందుతూ ఉంటాయి. దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చేట మూల విరాట్ను నిలిపి ప్రదేశంలో వేదమంత్రాలు రాసి రాగిరేకును నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూల విరాట్కు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా ఏమీ ఉండదు. కానీ నిత్యం గుడికి వెళ్ళే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే. ఆలయాల్లో గంటలు మోగిస్తారు, వేదమంత్రాలు పఠిస్తారు, భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి. గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూరహారతి, అగరత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడం వల్ల శక్తి విడుదలవుతూ ఉంటుంది. మూల విరాట్ను ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు, మంత్రఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపూర్వమైన సుగంధ తీర్థం, ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిపి ఎనలేని మేలు జరుగుతుంది. గుడిలో దేవునికి కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతూ ఉంటాయి. ఇకపోతే తీర్థంలో పచ్చకర్పూరం, యాలకులు, సాంబ్రాణి, తులసి పత్రాలు, లవంగాలు మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధ గుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆయురారోగ్యాలను ఇస్తుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇప్పుడు చాలామంది పాటించడం లేదు. కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడడం మన సాంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు. లోహానికి శక్తి తరంగాలను త్వరితగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది. భక్తులు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది. కర్పూరహారతి వెలిగిస్తారు, గంటలు మ్రోగుతూ ఉంటాయి, తీర్థప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలు సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్యశక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం మాత్రం అస్సలు కాదు. ఎన్నో శక్తి తరంగాలను ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపించాయి. ఇవన్నీ శాస్త్రాలలో చదువుకున్న చిన్న చిన్న కథలు. వీటన్నింటినీ, వీటికి గల కారణాలను మనం తప్పకుండా తెలుసుకోవాలి.
సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుంటాను.